రూపాయలు పెంచాలని, వాళ్లకు ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం, సొంత గోదాములు నిర్మించి ఇవ్వాలని దాదాపు ఒక 12 రకాల డిమాండ్లతో 8 నెలలుగా ఈ అధికారుల చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఇవాళ హైదరాబాదు ధర్నాకు రాకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలం కా మండలం పోలీసులతోని హమాలీలను ఏఐటీయూసీ నాయకత్వాన్ని నిర్బంధించి హైదరాబాద్కు రాకుండా చేయడం జరిగింది. అయినా ఇన్ని వందల మంది ఇవాళ హైదరాబాద్ రావడం జరిగింది. ప్రభుత్వం అధికారులు, కమిషనర్ గారు ప్రధానంగా కార్మికుల సమస్యను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఆయన దిగొచ్చి ఇవాళ ఏదైతే మేము డిమాండ్ నోటీస్ ఆయనకి ఇచ్చినామో వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాల్సిందిగా మేము ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కనుక ఖచ్చితంగా 15 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సివిల్ సప్లై కార్పొరేషన్ను బంద్ చేసి సమ్మె చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలియదు. మీకు జనవరిలోనే పెంచాలి కదా, మరి ఇప్పటిదాకా పెంచింది, మరి ఎట్లా చూడాలి? అంటే అసెంబ్లీలో కూడా మీ గురించి మాట్లాడిన పరిస్థితి ఎక్కడ? అసెంబ్లీలో ఒక సిపిఐ పార్టీ ఎమ్మెల్యే మా గురించి మాట్లాడినటువంటి పరిస్థితి తప్ప ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. మినిస్టర్ గారి కోసం అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పేసి దాదాపు 4-5 సార్లుగా మేము అర్జీ చేసుకోవటం జరిగింది. కానీ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కనీసం మా గురించి మాట్లాడలేదు, మాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కమిషనర్ గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, వారు కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఇక మాకు సమ్మె తప్ప మరొక మార్గం కనబడతలేదు. సమ్మెకు పోతేనే ఈ ప్రభుత్వం దిగొస్తుంది అనేటువంటి ఆలోచన మాకున్నది. దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఒకవేళ సమ్మెలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి కమిషనర్ గారు, ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప మా యూనియన్ది కానీ కార్మికులు ఎటువంటి బాధ్యత లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. విన్నవించడం, ధర్నాలు కూడా చేసినాం. అనేక సార్లు విన్నవించినప్పుడు విసిగి చెందే ఈరోజు 7 నెలలు కావస్తున్నా ప్రభుత్వం దిగి రావడం లేదు. మొన్న కమిషనర్ గారు కూడా మేము ధర్నా చేసినప్పుడు బుధవారం రోజు చర్చలు జరుపుతా అని చెప్పి ఇప్పటివరకు కూడా జరపలేదు. నిన్న అసెంబ్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై విషయం మీద కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి మేము ఈ సమస్యను ఇంతటితోనే కాదు, మేము సమ్మె ఖచ్చితంగా ఈ 15 రోజులలో చేస్తాం. వెంటనే ప్రభుత్వం పరిష్కరించకపోతే మా డిమాండ్ల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేసి సమ్మె చేసి డిమాండ్లను పరిష్కరించుకునేది మాకు ఎట్లో తెలుసు. కార్మికులకి పోరాటం కొత్త కాదు. కాబట్టి డిమాండ్ల పరిష్కరించేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియదు. 2 గంటలకు కూడా రాత్రి అరెస్ట్ చేసినా కానీ మేము రాక మేము ఊరుకోలేము, వచ్చినాం ఇక్కడికి. చేశారు, మమ్మల్ని చేశారు. మేము ఇక్కడికి మళ్ళీ పోమంటే చెప్పి మళ్ళీ మేము వేరే రెడ్డి ఏదైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి, నేను తీరుస్తా అంటుండే కదా. మరి ఆయన ఏం తీరుస్తారు సార్? ఇక్కడ ఇంతవరకు కూడా ఏది లేదు సార్. ఇప్పటికి 8 నెలలు, రేపటి నుంచి 8 నెలలు పడుతుంది. జనవరికి 1వ తారీఖు కావాలా, ఇంతవరకు కూడా రాలేదు మాకు. మరి మేము కానీ ఎలాంటి రూపాయి చెల్లించాం సార్. ఇక మొన్న మేము స్లిప్ అయిపడ్డాము. ఇలాంటి ఖర్చులు కూడా మేమే కట్టుకోవాలి. ఇలాంటి అమలు చేసినా కానీ మాకు ఎలాంటి సదుపాయం, ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. ఒక్కొక్కరు ప్రాణాలు కూడా పోతున్నాయి బండ్ల మీదకి వెళ్ళి వాడి. అలా గోదాంలలో గాలి ఆడక, దుమ్ము ఆడక, అది పురుగుతోని అదంతా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేస్తున్నాం. అయినా కానీ వీళ్ళు కమిషనర్ గారు ఎవరు పట్టించుకుంటలేరు. దీనికి కొద్దిగా స్పందించి మాకు అనుకున్న రేటు చెల్లిస్తే మేము. ప్రభుత్వం వచ్చాక ముందు వీళ్ళందరూ వచ్చి మాట్లాడిన వాళ్ళే కదా, మీ సమస్యల మీద మాట్లాడిన వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ కూడా ఇలా చేయలేదు. మేము ధర్నాకు దిగాము, ధర్నాలకు కూర్చున్నాము, 15 రోజులు కూర్చున్నాము. ఆ తర్వాత కేసీఆర్ గారు మాకు జీవో ఇచ్చారు. ఒక రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పటికి కూడా మేము వచ్చి కూడా మేము 3 నెలలు అవుతున్నది. అయినా కానీ మాకు డేట్ ఇచ్చారు. ఈ వారు కూడా ఇంకా మళ్ళీ ఇంకా ప్రధానంగా అంటే ఏం డిమాండ్ చేయండి మీ ప్రధానంగా మీరు మాట్లాడతారు. ప్రధానంగా అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్? ఇప్పుడు అనుకున్న రేట్లు కావాలి. మాకు మొక్కలు అరుగుతున్నాయి. మాకు ఇంత రేవంత్ రెడ్డి అయినా ఇంత సహాయం చేస్తే, కమిషనర్ సహాయం చేస్తే మేము కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రజా పరిపాలన ప్రజాభవన్ అన్నాడు కదా, మరి అక్కడ సమస్యలు తీరట్లేదా? మాకు తేడాలి. సో చూడొచ్చండి, ఇక్కడ హమాలీలు కూడా అంటే వాళ్ళకి సంబంధించి వేతనం ఏదైతే అందజేస్తామన్నారో వాది తక్షణం అంటే 8 నెలలు అవుతున్నా కూడా అంటే జనవరిలో వాళ్ళకి వేతనం పెంచాల్సింది. కానీ ఇప్పటికి కూడా పెంచలేదు. మాకు ధర్నాలే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో చూడొచ్చండి, ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా హమాలీలు అందరూ కూడా ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. ఏదైతే సివిల్ సప్లై ఆఫీస్ ఉందో సివిల్ సప్లై భవన్ దగ్గర వీళ్ళు ధర్నాకు దిగడం జరిగింది. ప్రధానంగా వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే వీళ్ళకి కనీస వేతనం కలిగించాలి అన్న ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఒకటి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. హెల్త్కి సంబంధించి మాకు ఏదైనా అయినా కూడా గవర్నమెంట్ పట్ల మాకు ఎట్లాంటి ఇది కూడా సపోర్ట్ కూడా ఉండట్లేదు అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో అట్లా అండి ఇట్లాంటి చాలా అంటే ఇష్యూస్ వాళ్ళు ఏమంటారంటే ప్రధానంగా ధర్నా చేస్తేనే మాకు అనుకూలంగా స్పందన వస్తుంది గవర్నమెంట్ నుంచి అని చెప్పడం జరుగుతుంది.
అలాగే అంటే రేవంత్ రెడ్డి కూడా గతంలో వీళ్ళకి మాట ఇచ్చిన పరిస్థితి, అంతకుముందు కూడా ఇట్లానే, అంతకుముందు గవర్నమెంట్ కూడా ఇట్లానే వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ధర్నా చేయడం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళకి అనుకూలంగా కొంత ఇది రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుంది, మాకు ఇప్పటికి కూడా అంటే జనవరిలో పెంచాల్సిన వేతనం ఇప్పటికి కూడా పెరగలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ పరంగా కూడా వీళ్ళకి ఎట్లాంటి సౌకర్యం కూడా లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చెప్పండి అన్న, అంటే ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? రేట్లు పెరగాలి, అమ్మాలి రేట్లు పెరగాలని. ఇన్సూరెన్స్ పరంగా ఉందా? ఏం లేవు. హెల్త్ పరంగా ఏది వచ్చినా కూడా అసలు పట్టింపులో లేరు, ఇచ్చిన వాళ్ళు లేరు, హాస్పిటల్ లేదు, ఎవరు ఏ కష్టపడ్డా ఎవడు ఈ ఇంతమంది పబ్లిక్ ఎవరు చేసింది లేదు. మా కష్టం మేము తింటుంది, మా డబ్బులు ఇస్తలేరు, మా హాస్పిటల్కి పోయి చూపెడతలేరు. అది ఆ కార్డు అన్నాడు, ఈ కార్డు అన్నాడు, ఎవరికి పెట్టింది లేదు. ముసలోళ్ళు అయితే మోకాలు నస్తున్నాయి, ఆ పెన్షన్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏది లేదు బాబా. అంటే కనీస వేతనం చేస్తా అన్నాడు కదా, ఇప్పుడు జనవరిలో పెంచాలి మీకు, మరి దగ్గర వరకు 7 నెలలు అవుతుంది ఇప్పటికి, మరి పెరగలే. మరి అంటే దీని మీద ఏంటంటే ఎవరైనా స్పందించారా మినిస్టర్లు? స్పందించాలి సార్, ఎవరు మంత్రులు మాట్లాడలేక మా లీడర్ వచ్చి ఇప్పుడు తీసుకుపోయింది. కమిషనర్ ఏం చెప్తున్నారు? చూపెడతాం, పైన వారు చెప్తాం, మేము చేస్తామంటుళ్ళు. అసెంబ్లీలో కూడా ఒక సిపిఎం నాయకుడు తప్పితే ఇంకెవరు మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. సాంబశివరావు గారే మాట్లాడుతాడు, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఆయన మాట్లాడుతాడు, ఉన్న మాట ఆయన ఒక్కడే మాట్లాడుతాడు. ఓట్లు వేసినంత సేపు తిరిగింది సార్, తర్వాత మళ్ళీ సివిల్ సప్లై అమలులో పట్టించుకునే నాదులు ఎవరు లేరు, ఏ గవర్నమెంట్ లేరు, ఎవరు పట్టించుకోవట్లేరు. సివిల్ సప్లై అమ్మాలంటే రోడ్డు మీద పడ్డారు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఇంతవరకు పరంగా కూడా మీకు ఏమైనా సపోర్ట్ ఉంటుందా గవర్నమెంట్ నుంచి? ఇన్సూరెన్స్లు కానీ మెడికల్ పరంగా కూడా ఏ సపోర్ట్ లేదు సార్ మాకు. మెడికల్ సపోర్ట్ మా ఫ్యామిలీకి లేరు. కరోనా టైంలో కూడా అనేక కుటుంబాలు కరోనా వచ్చి చనిపోయారు, వాళ్ళకు కూడా కనీసం రూపాయి కట్టించిన గవర్నమెంట్ ఎవరు లేరు సార్. లేదు, రక్షణ కూడా లేదు సార్. కరోనా టైంలో కూడా డ్యూటీ చేసిందంటే మన డాక్టర్లు చేసిళ్ళు, పోలీసు వాళ్ళు చేసిళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు చేసిళ్ళు, అమలు వాళ్ళు చేసిళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు చేయలే. కానీ ఆ ముగ్గురికి పెంచిళ్ళు, కానీ ఈ సివిల్ సప్లై అమలుని మాత్రం పట్టించుకునే నాదులు ఎవరు లేరు. ఈ కేసీఆర్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు. ధర్నాలు చేసినాం సార్. చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ కూడా మాకు అంటే కింట చొప్పున ఒక 4 రూపాయలు పెంచింది సార్. ఇప్పుడు మాకు పోయిన సంవత్సరమే మాకు పెరగాలి, 2 సంవత్సరాల కోసం మాకు పెరగాలి, కానీ ఇంతవరకు మాకు రూపాయి కూడా పెరగాలి సార్. వాటి కోసం ఇప్పుడు మేము ధర్నా చేస్తున్నాం. మినిస్టర్ ఎవరైనా మంత్రులు కానీ ఎవరైనా కలిసిరా? వాళ్ళ నుంచి ఎలా ఉంది? లేదు సార్, మొన్న మేము వచ్చినప్పుడు ఒక 10 రోజులు మాకు టైం ఇవ్వండి, నేను ఢిల్లీకి పోయి వచ్చినాక మీకు ఖచ్చితంగా చేస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 10 రోజులు పోయింది, 20 రోజులు పోయింది, నెల పోయింది సార్, ఇంత రెస్పాన్స్ లేదు. అందుకని మళ్ళీ మేము కూడి మళ్ళీ సార్తో మాట్లాడడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం సార్. ప్రజాభవనాన్ని పెట్టింది కదా, మరి వాడు అర్జీలు పెట్టండి, మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆడ అర్జీలు పెట్టండి అంటుండు కదా, మరి ఆడ కూడా సార్ అర్థం కాలేదు. ఇప్పుడు ప్రజాభవనాన్ని పెట్టింది కదా ఇక్కడ, మరి ఆడైనా అర్జీలు పెట్టండి, మీరు మీకు ఏదైనా సమస్యలు ఉంటే తీరుస్తా అంటున్నాడు. అక్కడ స్పందన లేదు సార్. అడిగిపోతే ధర్నాలు చేయనిస్తలేరు, నిలబనిస్తలేరు, పోలీసులు పెట్టి కొట్టిస్తారు, మమ్మల్ని నెట్టిస్తారు. ఆడిపోతేనే జీబులు వేసుకొని వ్యాన్లలో ఎక్కిస్తారు, ఎక్కడోళ్ళు అక్కడ చెదరగొడతారు సార్. మీ ప్రతి అంటే డిస్టిక్ నుంచి వస్తా అంటే ఎక్కడోళ్ళని అక్కడ మూసిపడేస్తారు. ఆ సచివాలయం కాడికి పోయి చేసే ధర్నా అవకాశం లేకుండా చేస్తారు సార్. అందుకని ఇక్కడికి వచ్చి చేస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉంటుంది? ఎందుకంటే ఒక పక్క అసెంబ్లీ జరుగుతుంది, మరి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కూడా ఉంది వాళ్ళకి, మరి ఎందుకు మాట్లాడట్లేదు? మినిస్టర్లు కూడా మాట్లాడలేదు, మరి ఇప్పుడైనా స్పందన వస్తుందా? ఏమో సార్, స్పందన రావాలని మేము ఏదో కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు దీని మీద కనీసం 1000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి సార్. మాకు వచ్చేది 200, 300తో చాలా మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మాకు రూపాయి కూడా వేతనం కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ? తెలియదు సార్. స్పందన లేకుండా మాత్రం ధర్నాలు చేస్తాం, రాష్ట్రరోగులు చేస్తాం, అన్ని గోడాల కాడ అందరం ఉండి రాష్ట్రరోగులు చేస్తాం, అసలు నిరాహార దీక్ష కూడా చేస్తాం. మా అమలు అయిందాక మొత్తం బంద్ చేస్తాం సార్. చూడొచ్చు, అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఏదైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనా మా డిమాండ్స్ అయితే నెరవేరని పక్షంలో ఇట్లానే ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతాయి. ఖచ్చితంగా మేము వీటినైతే వదిలిపెట్టే పరిస్థితే లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది.